త్రియేక దేవుని ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసంతో మన వచనం ఏమని చూసుకొని దాని తర్వాత మనకు దేవుడు ఈరోజు ఇచ్చిన ఆ ప్రార్థన అంశం సంఘముగా మన సంఘముకి ఇచ్చిన ప్రార్థన అంశం ఏంటి అని చూసుకుని యేసయ్య నామంలో తండ్రిని దేవునికి సమర్పిస్తూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసంతో యేసయ్య నామంలో సమర్పిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మన అందరినీ, దేవుని బిడ్డలను మన అందరి సమాధానం చెప్పండి, ప్రశ్నలకు సిద్ధమవ్వండి. ప్రశ్నలకు సమాధానముకు పరిశుద్ధ గ్రంథంలో మన దేవుని బిడ్డలుగా ఉండే మన అందరికీ కూడా ఈ లోకంలో మంచిగా జీవించమన్నారా లేదా? బాగా జీవించాలి అని చెప్పారా లేదా? చెప్పారు కదా. అంటే దీన్ని ఏం చెప్తారంటే బిబ్లికలీ ప్రాస్పరిటీ అంటారు. ఏమంటారు? బిబ్లికల్ ప్రాస్పరిటీ అంటారు. బిబ్లికల్ ప్రాస్పరిటీ అంటే దాని ఏమర్థం అంటే పరిశుద్ధ గ్రంథమే చెప్పింది, అంటే దేవుడే చెప్పి ఉన్నారు మన ఈ లోకములు కూడా మంచిగానే బతకాలి అని చెప్పేసి. అంటే మంచిగా అంటే ఇప్పుడు ఈ లోకంలో మంచిగా బతకాలి అంటే ఏమి ఉంటే మంచిగా బతికినట్టు చెప్పాలి, టకటకమని చెప్పాలి, లేట్ చేయదు, ఇది షార్ట్గా. ఇది ఏముంటే మంచిగా బతకవచ్చు అంటే ఒక పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, బాగా జాలీగా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది పెద్ద ఇల్లు ఉంటే కదా. ఎంత పెద్ద ఇల్లు ఉండొచ్చు? ఈ రోజులో ఒక ఇల్లు కట్టి బాగా సంతోషంగా ఉండాలంటే ₹1,00,00,000 ఇల్లు సరిపోతా లేకపోతే 5 కోట్లు సరిపోతా? ఎక్కువ చెప్పానా? ₹1,00,00,000 ఈరోజు పెద్దగా ఏం పెద్ద డబ్బులేం కాదు కదా. ₹1,00,00,000 ఉంటే ఓ మంచి కట్టుకోవచ్చేమో. ఎందుకంటే ఈరోజు మన ఊళ్ళో చూస్తే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ దానే ₹1,00,00,000 చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ 80 లక్షలు చెప్తున్నారు. ఒక ₹1,00,00,000 అంటే నేను అనేది తక్కువలో చెప్తున్నా. మంచిగా సంతోషంగా బతకాలంటే ₹1,00,00,000 కావాలి. ఓ ట్రిపుల్ బెడ్రూమ్ ఒక మంచి అపార్ట్మెంట్లో కావాలంటే, అపార్ట్మెంట్లో అది కూడా ఇండివిజువల్ హౌస్ కూడా కాదు, ₹1,00,00,000 కావాలి. ఇంకా దేనికి డబ్బులు కావాలి? తినడానికి డబ్బులు కావాలా? తినడానికి ఎంత డబ్బులు కావాలి నెలకి? ఓ 5 లక్షలు అంటే నెలకి జీతం సంపాదన చెప్తున్నా. 5 లక్షలు సరిపోతుంది కదా. అంటే సంతోషంగా ఉండడానికి ఎక్కువ అనిపిస్తుందా? ఎక్కువ అంటే చెప్పండి, చాలా అనిపిస్తుందా? ఇప్పుడు 5 లక్షలు అనుకుందాం, నెలకు 5 లక్షలు అంటే సంవత్సరానికి 60 లక్షలు కావాలి. ఇల్లు ఒకటి కొనాలంటే ₹1,00,00,000, ఇదో 60 లక్షలు కావాలి. ఇంకేం కావాలి? మంచి కారు కావాలి కదా, అటు ఇటు తిరగాలంటే కారు కావాలి. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి బయటికి వెళ్తే అన్ని డస్ట్లు గిస్ట్లు అలా అలర్జీ ఉంది కాబట్టి ఏం కావాలి మనకి? ఒక కారు కావాలి. ఎంత డబ్బుల కారు పెడితే ఒక అంటే సేఫ్గా అంటే మన కారు దేంట్లోనే వెళ్ళి గుద్దినా, ఎవడన్నా వచ్చి మన కారులో గుద్దినా మనం ఏం ఆగకూడదు. అదే కదా సేఫ్టీ కార్. అదే ₹1,00,00,000 ఉండొచ్చు. అంటే ఫుల్ సేఫ్టీ కావాలంటే అది ₹1,00,00,000 కావాలి. ఓ మెర్సిడీస్ బెంజ్గో లేకపోతే ఓ బిఎండబ్ల్యూగా వెళ్ళాలి కదా, అదే ₹1,00,00,000. ఇంకేం కావాలా? ఇవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు ఇల్లు అయితే ₹1,00,00,000 కట్టుకున్నాం కానీ ఇంటి లోపల పెట్టడానికి వస్తువులు కావాలి కదా. ఎంత డబ్బులు కావాలి? అన్ని కలిపి ₹1,00,00,000 రాదు. రూమ్లో ఏసీ ఉండాలి, కిచెన్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి, తర్వాత మిగతా రూమ్లలో చిన్న ఫ్రిడ్జ్లోనే ఉండాలి, హోమ్ థియేటర్లు కావాలి. ఇవన్నీ చూస్తే వస్తుంది ఒక 25 లక్షల నుంచి 50 లక్షల వరకు. అంటే వాళ్ళ కెపాసిటీ పెట్టి వస్తుంది. అంటే సంతోషం ఉండడానికి, ఈ లోకంలో సంతోషం ఉండాలంటే ఇది కావాలి. ఇంకేం కావాలి? పిల్లలు చదివించాలి కదా. ఏం కావాలి? ఎవరో చెప్తున్నారు, చెప్పండి. దానికి డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు మనం అవే ఖర్చు గురించి మాట్లాడుతున్నాం. ప్రశాంతమైన జీవితం కావాలంటే అస్సలు డబ్బు సైడే వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ లోకంలో సంతోషం ఉండడానికి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకేం కావాలి? పిల్లలను చదివించాలి. ఎన్ని కోట్లు కావాలి? ఓ డాక్టరో ఇంజనీరో చదివించాలి అనుకోండి. ఈరోజు అందరూ బయలుదేరారు కదా డాక్టర్లు ఇంజనీర్లకి. డాక్టర్ అయితే ఒక మినిమం ₹1,00,00,000 నుంచి 20-25 కోట్ల వరకు వెళ్తుంది కదా.
20-25 కోట్ల వరకు వెళ్తుంది చదివించాలంటే. ఇంకేం కావాలి? ఆయన అన్నీ అయిపోయింది, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఇప్పుడు కార్లు ఉన్నా కానీ ఇంట్లో 2 వీలర్లు కావాలి, ఎందుకంటే కార్లు అన్ని చోట్ల వెళ్ళదు. కానీ అందుకని ఇంక చూడండి, పెద్ద కార్లు కాకుండా ఇంకా చిన్న కార్లు కూడా పెట్టుకుంటాం అక్కడక్కడ రోకలు వెళ్ళి రావడానికి. ఇది కాకుండా 2 వీలర్లు కావాలి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? మంచిగా బాగా సంతోషంగా బతుకంటే ఇంకేం కావాలి? ఇంకోటి కావాలి, అది మనకు వచ్చే భయం వల్ల ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కానీ ఏదన్నా అయితే నాకు బ్యాంక్ బ్యాలెన్సే ఉండాలి అని చెప్పేసి ఇంట్లో నగల రూపంగా కొన్ని కోట్లు ఉంటుంది, ఇంకా బ్యాంక్లో కొన్ని కోట్లు, ఒక 10 కోట్లు ఉంటే సంతోషంగా ఉంటుందా? హ్యాపీ ఉంటుందా? ఉండేది ఎన్ని పోయినా కానీ ఒక 10 కోట్లు ఉందని కాదంట, ఇంకా ఎక్కువ. చూసారా, ఈరోజు మనం మాట్లాడితే ఈ లోకంలో జీవితం సంతోషంగా ఉండాలంటే కోట్లు కావాలి అని. ఓకే, ఇది కొంచెం ఎక్కువ అనిపించినా, ఇప్పుడు మనం మాట్లాడింది ఎక్కువ అనిపించినా, మినిమం ఈ లోకంలో సంతోషంగా బతకాలంటే లక్షలు అయితే కావాలి. ఒప్పుకుంటారు అందరూ? లక్షలు అయితే కావాలి. ఓకే, ఇప్పుడు సహోదరి మధ్యలో చెప్పారు, ఇవన్నీ ఉన్నా కానీ ప్రశాంతమైన జీవితం ఉంటుందా అని మాట్లాడితే అది ప్రశ్నార్థకరమే. మరి కొంచెం సంతోషంగా ఇబ్బందులు ఇక్కట్లు హింసలకుండా లేకుండా కొంచెం మనం వెళ్ళాలంటే కొన్ని లక్షలన్నా మనకి కావాలి. ఇప్పుడు ఈ లక్షలు ఉంటే, ఈ లక్షలు పెట్టి లేకపోతే కోట్లుండి మనం ఇప్పుడు అనుకునేది అన్నీ కొని ఇంకా ఫారిన్ టూర్ ఇంకా నేను ఆర్ట్ చేయలే. సంవత్సరానికి కొంతమంది ఒకసారి ఫ్యామిలీ అంతా తీసుకుని ఫారిన్ టూర్ వెళ్ళిపోతారు. ఫారిన్ టూర్ వెళ్ళలేని వారు ఏం చేస్తారు? ఇండియా లోపల టూర్ కొడతారు. ఇండియాలో టూర్ వెళ్ళి నీకు అంటే ఖర్చు ఎక్కువ అయితే అట్లీస్ట్ వాళ్ళ స్టేట్లో టూర్ కొడతారు. అది కూడా కాలేదనుకోండి వాళ్ళ డిస్ట్రిక్ట్లో టూర్ కొడతారు. అది కాలేదనుకోండి పక్కన ఊరికి వెళ్తారు. అది కూడా కాలేదంటే పక్కనింటికి, అంటే పక్కన వీధికి వెళ్ళాలి. అది కాలేదంటే ఎప్పుడు పక్కనింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే మాట్లాడుకుంటారు. ఇది అలవాటు అనమాట, మనకి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆలోచన చేస్తే లక్షలన్న కావాలి. ఇవన్నీ లోక జీవితంలో మనం పెట్టి మనం బతికేటప్పుడు ఏమవుతుంది అని చూసేటప్పుడు ఆ సహోదరి అడిగినట్లు జీవితంలో ప్రశాంతం ఉందా అంటే ఉండొచ్చో ఏమో, అన్నీ ఉన్నాయి కదా మనకు కదా, ఉండొచ్చో ఏమో. మరి ఇవన్నీ ఉంటే పరిశుద్ధ గ్రంథం చెప్పిన రీతిలో మనం సంతోషంగా ఉండాలి. ఎందుకు అనేటప్పుడు ఇప్పుడు వచనం చూపిస్తాను, ఆ వచనం ఏం చెప్తుందని చూద్దాం. సరేనా? తీయండి. 3 యోహాను ఏ వచనం? యోహాన్ 3 అంటే థర్డ్ జాన్ మొదటి అధ్యాయంలో మూడవది యోహాన్లో మొదటి అధ్యాయంలో 2వ వచనం. 3 John 1st chapter 2nd verse. 3 యోహానులో మొదటి అధ్యాయంలో 2వ వచనం. నేను తెలుగులో మీకు చదివేసి ఆ తర్వాత మీకు అర్థం చెప్తాను, మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తెలుగులో చదువుతాను. 3 యోహాన్ మొదటి అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎవరు? యోహాన్ రాస్తున్నారు. యోహాన్ గారు రాసి ఏం చెప్తున్నారంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఇక్కడ ఆయన నిర్ధారించి చెప్తున్నారు. ఏమని? సహోదరులను చూసి మాట్లాడేది,
మీ ఆత్మీయ జీవితం వచ్చేసి వర్ధిల్లుచుంది అంటే మీరు ఆత్మీయ జీవితంలో చాలా గట్టిగా కట్టుకున్నారు, బాగున్నారు, మంచి స్థాయిలో ఎదిగారు. నీవు ఆత్మ విషయంలో అలా ఉన్నారు కాబట్టి దాని ప్రకారము నీవు అన్ని విషయములలోనూ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే జీవితం ఉందే, ఈ జీవితంలో అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను అని యోహాన్ గారు చెప్పారు. ఏమన్నారు యోహాన్ గారు? అంటే ఇక్కడ ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారంట? మీరు మీ ఆత్మీయ జీవితంలో మీరు చాలా చక్కగా దేవునిలో కట్టుకున్నారు. ఆ ప్రకారమే మీరు ఈ లోకంలో కూడా అన్ని విషయంలో కూడా, అన్ని విషయంలో అంటే ఏ విషయంలో? ఇప్పుడు మన సంతోషంగా బతకడానికి ఏమేమి కావాలని కోట్లు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత లక్షలు సరిపట్టుకున్నాం కదా. ఇప్పుడు మీకు అది లభించడానికి, అది రావడానికి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లోకంలో మన సంతోషంగా బతకడానికి యోహాన్ గారు ఏం చేస్తున్నారు? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానంటే ఇది కూడా మీకు రావాలనే కదా, మీకు వస్తే మీరు బాగా బతుకుతారనే కదా, అదే కదా అర్థం, అదే కాదా? అందుకని పిచ్చగా కోట్లు సంపాదించేందుకు బయలుదేరదామా? పోనీ ఈ వచనం అదే చెప్తుందా? మరి ఏం చెప్తుంది? చెప్పారు కదా, యోహాన్ గారు చెప్పేశారు కదా, ఒప్పుడు చెప్పేశారు. మీ ఆత్మీయ జీవితంలో మీరు బాగా వర్ధిల్లారు, నేను చూస్తున్నా, మీరు బాగున్నారు, దేవునిలో మీ జీవితంలో బాగా కట్టుకున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఈ లోకంలో మీ జీవించే జీవితంలో కూడా అన్ని విషయములలో కూడా మీరు వర్ధిల్లాలని నేను మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పారు. ఇప్పుడు యోహాన్ గారు ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? వినరా? తప్పకుండా వింటారు. మరి అలా వినేటప్పుడు ఇప్పుడు మన కోట్లు ఆశించుకున్న ఈ జీవితం ఎందుకు దేవుడు ఇస్తారు, మనం బతకొచ్చు. ఇదే వచనంగా అర్థం, అంతేనా? మరి ఇప్పుడు ఈ వచనం నిజంగా ఏం చెప్తుంది? మనం ఇప్పుడు చూస్తే అలాగే అనిపించింది కదా. మరి ఈ వచనం నిజంగా ఏం చెప్తుంది అంటే అక్కడ ఒక్క పదం పెట్టారు దేవుడు. ఒక్క పదంలో మొత్తానికి అర్థం మారిపోయింది ఈ వచనంలో. దాని ఏంటంటే వర్ధిల్లు అని ఉంది కదా, వర్ధిల్లడం అని ఉంది కదా. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ప్రాస్పరెన్స్ ఉంటుంది, లేకపోతే కొన్ని వెర్షన్స్లో ఏముంటుందంటే హెల్దీ లైఫ్ అని ఉంటుంది, ఆరోగ్యమైన జీవితం అనేసి హెల్దీ లైఫ్ అని ఉంటుంది అనమాట. మరి ఇక్కడ మనం ప్రాస్పర్ అనే మాట తీసుకుందాం. ప్రాస్పర్ అంటే వర్ధిల్లడం, జీవితంలో ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లుతున్నారు అని ఆయన చెప్పేశారు. లోక జీవితంలో ఎలా ఉండాలి, అన్ని కోణంలో కూడా మీరు వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటే ఆ వర్ధిల్లడం దానికి ప్రాస్పర్ అనే పదం వాడబడింది. ఈ ప్రాస్పర్ అనే పదముకు లేదు ప్రాస్పరిటీ అనే పదముకు గ్రీక్ పదం చూస్తే, ప్రాస్పర్ అనే పదముకు గ్రీక్ పదముకు అర్థం చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే గ్రీక్ పదం వచ్చేసి యూహుడాస్ అని అర్థం. యూహుడాస్ అనే పదం వాడబడింది. ఏమని? యూహుడాస్ అనే పదం వచ్చేసి వాడబడింది. యూహుడాస్ అనే పదం వాడబడితే ఇక్కడ ఆ యూహుడాస్ అనే పదం రెండు పదముగా ఉంది. దానికి యు అంటే మంచిది, హుడాస్ అంటే రోడ్ లేకపోతే దారి లేకపోతే ట్రిప్. అర్థమైందా? అంటే ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చే ఉంటాం కదా, అదనమాట. రెండుని కలిపితే మంచి ట్రిప్, మంచిగా వెళ్ళి రావడం అనేది. అర్థమైందా? ప్రాస్పర్ అంటే మంచిగా వెళ్ళి రావడం అనేది. ఇప్పుడు అలా చూసుకుంటే ఈ వచనంలో ఈ వర్ధిల్లడం అనే దీనికి ఈ లోకంలో జీవించే జీవితం వచ్చేసి మీరు ఆత్మీయ జీవితం కట్టుకున్నారు కదా, అది దేని వలన అంటే ఈ లోకంలో మీరు జీవించే ఆ జీవితం వచ్చేసి ఆ టెంపరీగా తాత్కాలికంగా అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 100 ఈ జీవితంలో మీరు ఎంత మంచిగా దేవునిలో బతికారు, మీరు ఎంత మంచిగా ఏం చేశారు, ఎంత మంచి దారిలో వెళ్ళారు, లేకపోతే ఎంత మంచిగా ఈ జీవితమును కొనసాగించి ఈ జీవితమును ముగించుకున్నారు అనేది. అంటే ఇక్కడ మంచిగా జీవితమును ముగించుకుని దేవుడి దగ్గర చేరాలంటే
యేసయ్యను పోలిన జీవితం జీవిస్తేనే కదా. యేసయ్య జీవితంలో 33 సంవత్సరములు ఇక్కడ ఈ లోకంలో జీవించారు. ఆయన ఎన్ని కోట్లు పెట్టి జీవించారు, ఆయన ఎంత పెద్ద ఇంట్లో ఉన్నారు, ఆయన ఎన్ని కార్లు నడిపారు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు, ఎంత నగలు ఆయన పెట్టుకున్నారు. ఆలోచన చేయండి. ఎన్ని కార్లు నడిపారు, ఎన్ని టూ వీలర్లు నడిపారు. ఆలోచన చేయండి. ఎంత ఏమి చదివారు ఆయన 33 సంవత్సరంలో? ఏమీ లేదు. సో ఇక్కడ బైబిల్ అలా చదివేసి ఎవరెవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి మోసపోవద్దు. నిజంగా మూల భాషలో ఏమి రాయబడింది, దానికి ఏమర్థం, దాని ఆ తర్జుమాను కరెక్ట్గా అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితమును ఈ లోకంలో కట్టుకోవడానికి సిద్ధపడుదాం. లేదు అనేటప్పుడు మనకి ఉండేది అగ్నిగుండమే. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నారు. ఎవరికో తెలియదు, ఇక్కడ ఉండేవాళ్ళగా, ఆన్లైన్ ఉండేవాళ్ళగా, లేదు తర్వాత యూట్యూబ్లో మీరు ఎవరైనా వినేవాళ్ళగా నాకు తెలియదు. దేవుడు హెచ్చరిస్తున్నారు. ఏమని? మీరు కట్టుకున్న జీవితం, మీకుండే కొద్ది సమయ ఈ జీవితం, ఈ లోకంలో ఉండే జీవితం వచ్చేసి మీరు దాని దేవుణ్ణి చక్కగా కట్టుకోవాలి. అంటే మీరు పుట్టిన దాని నుంచి దేవుణ్ణి చేరుకునే వరకు ఒక ట్రిప్ కోసం ఇక్కడ వచ్చిన్నారు. మీరు టెంపరరీ లైఫ్ కోసం, అంటే తాత్కాలికమైన జీవితం కోసం మీరు ఇక్కడ వచ్చిన్నారు. అప్పుడు అలాంటి జీవితం మీరు కట్టుకోవాలంటే అది మంచిగా దేవుణ్ణిలో కట్టుకుంటే అక్కడ ఆత్మీయ జీవితం కూడా మంచిగా ఉంటుంది. మీ ఆత్మీయ జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పిన యోహాన్ గారు. ఎందుకంటే అక్కడ సగం పని, అన్ని పనులు దేవుడు చేస్తున్నారు. మిగిలిన పని ఈ లోకంలో మనం సిద్ధపడాలి, మనం చేసుకోవాలి. అందుకని మన జీవించే జీవితం వచ్చేసి ఒక మంచి దారికి, ఒక మంచి ట్రిప్ లాగా మనకి ఇక్కడ సెట్ అవ్వాలి. దానికోసం మనం వచ్చేసి ఈ లోక జీవితంలో జీవించాలి. దేవునికి మహిమగల జీవితం మనం జీవిస్తే రేపు దేవుడు మన కోసం, మన వరుడు యేసయ్య మధ్యాకాశం వచ్చేటప్పుడు ఎత్తబడే వధువు గుంపులో మనం ఉంటాము. అలా ఉండడానికి ఈరోజు ఎలా చక్కబెట్టుకోండి. ముందే మనం చివరి రోజులో ఉన్నాము. చివరి రోజులో కూడా చాలా చివరికి వచ్చి ఉన్నాము. ఇది మీ అందరికీ తెలిసిందే. అందుకని ఎంత చక్కగా ఈ జీవితంను పెట్టుకోవాలో అంత చక్కగా పెట్టుకుని దేవుని యేసయ్య పోలికలా మారి మన యేసయ్యకు చేరుద్దాం. ఇప్పుడు ప్రార్థన అంశం మనకు దేవుడు ఇచ్చింది. ఇంతవరకు జీవితంలో బాగా అర్థం చేసుకోండి. ఒకే ఒక అంశం. ఇంతవరకు జీవితంలో మనం దేవుని మన సొంత రక్షకుడుగా, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా, దేవుడుగా మనం అంగీకరించిన తర్వాత ఎన్నోసార్లు మన బైబిల్ వచనములు చదువుతున్నాము, ఎన్నోసార్లు ఉపదేశములు వింటున్నాము, పాటల రూపంగా, ప్రార్థన రూపంగా, ఆరాధన రూపంగా మన దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉన్నాం. మరి కొన్ని సమయంలో మన జీవితమును బట్టి, మన మనస్తత్వమును బట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉండే వచనములు మనకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. అంటే అది ఎలా చెప్పబడిందో దాంట్లో మనకి ఏ జ్ఞానం ఉందో, లేదు మనం ఎలా బోధ తీసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని దాని ఆధారపడి మన దానికి ఇదే అర్థం అని అనుకుంటే, దేవుడు మీరు సిద్ధపడగలది, అంటే యేసయ్య పోలికలా మారాలని మీరు సిద్ధపడగలది, అది ఒక్కొక్కసారి అదే వచనం మీకు మారి మీకు అర్థం చూపిస్తుంది. లేదు మీరు ఏదైనా ఉపదేశం ఇలా వినేటప్పుడు మీకు నిజమైన అర్థంను దేవుడు మీ జీవితంలో తీసుకొస్తారు. అప్పుడు మీరు మనందరూ చేయవలసిన పని వెంటనే మార్పు తీసుకురావాలి, జీవితంలో మార్పు తీసుకురావాలి. అలాంటి మార్పు తీసుకొస్తే మన దేవుని సంబంధులు అవుతాము. తీసుకురాలేని పక్షంలా మన దేవుని సంబంధులు అవ్వము. ఈరోజు మనకు దేవుడు దీని ద్వారా ఇచ్చిన ప్రార్థన అంశం వచ్చేసి, ఇంతవరకు తెలియగా జీవించిన జీవితంలో ఈ మనస్తత్వం కలిగిన వారై, అంటే ఏ మనస్తత్వం? లోకంలో దేవుడు మంచిగానే కదా బతికమన్నారు, లోకంలో దేవుడు మనను ఆశీర్వదించి అన్ని సమకూర్చే కదా బతికమన్నారు అన్నా కానీ, అది నిజమైనా కానీ ఇప్పుడు చూస్తే అది నిజమైన అర్థం ఏమని చూసేటప్పుడు ఈ లోక జీవితం చాలా తక్కువ ఉండే ఈ సమయంలోనే ఇది ఒక ట్రిప్ లాగా. ఎందుకు ట్రిప్ లాగా అని చెప్పి అంటే మంచి ట్రిప్ లాగా అనేది. ఎందుకు మంచి ట్రిప్ లాగా అంటే, ఇప్పుడు మనం ఎక్కడో టూర్ వెళ్ళామనుకోండి,
వెళ్ళిన దాని నుంచి వచ్చిన దాని వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని వెళ్ళిన దాని నుంచి మనం సంతోషం కలిగి ఉంటే ఏమవుతాం, దాని ఈ ట్రిప్ మంచిగా ఉండింది అని చెప్తాం. అలాగే ఈరోజు ఈ లోక జీవితంలో మన బతికే ఈ కొంతకాలంలో మనం ఏం చేయాలి, దేవుని మహిమ కోసం లోకంలో ఉండే విషయాలు సమకూర్చినది కాదు, దేవుని సంబంధించిన ఆ విషయాలన్నీ మనం దాని సంపాదనగా తీసుకుని మనం సమకూర్చి ఈ లోకంలో మనం ఏం చేయాలి, మంచి ట్రిప్గా మనం చేసుకుంటే ఈ ట్రిప్ నుంచి మనం నిరంతరంగా మన ఇంటికి వెళ్తాం, పైన పరలోకంకి వెళ్తాం. అక్కడ వెళ్ళాలంటే ఈరోజు ఇక్కడ మన జీవించిన జీవితమే అది అక్కడికి తీసుకెళ్ళాలి. అందుకని ప్రార్థన అంశంగా వస్తున్నాను. ప్రార్థన అంశం ఏంటంటే, ఇంతవరకు తెలిసి తెలియకుండా మన తప్పుడు దారిలే ఏదన్నా మనకి సమకూర్చుకోవాలి, ఈ లోకంలో దేవుడు ఆశీర్వదించారు కదా అని చెప్పేసి ఇష్టానుసారమైన దారిలో వెళ్ళి మనం సమకూర్చుంటే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. ఆ తలంపు కానీ అలాగ జీవించిన జీవితము కానీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఫర్గివ్నెస్ అడిగి దేవునికి అప్పగించేసి ఈ క్షణము నుంచి ఆ తలమును మార్చి ఈ జీవితం మనకి ఇచ్చింది దేవుడు, ఇదో మంచి ట్రిప్ లాగా తీసుకురావాలి, ఒక మంచి అనుభవం పొందిన దేవునికి అంగీకారమైన జీవితంగా ఇది ఉండాలి అని చెప్పేసి మనం మార్చి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.